హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్తస్వ సమాజ్. డియర్ ఫ్రెండ్స్, మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్షిప్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సో ఇది వచ్చేసి ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్టేకింగ్లో ఉంటుంది. సో ఇదైతే 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్షిప్ని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 16 డిఫరెంట్ కేటగిరీ నుంచి 243 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి కన్సోలిడేటెడ్ స్టైఫండ్ కూడా ఇస్తారు. పర్ మంత్ 8,050 రూపీస్ ఇస్తారు. సో ఇది వచ్చి సీరియల్ నెంబర్ 1 నుంచి 9th వరకు ఉన్న ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, R&AC, MMB, సో ఈ విధంగా 1 నుంచి 9 వరకు ఉన్న సీరియల్ నెంబర్కి 8,050 రూపీస్ ఇస్తారు. అదేవిధంగా 10th నుంచి 16th వరకు ఉన్న సీరియల్ నెంబర్కి 7,700 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం జనరల్కి, ఓబీసీకి, SC, STకి కూడా మనకైతే రిజర్వ్డ్ అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి. సో దీనికి వచ్చి ఏజ్ లిమిట్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేది 18 ఇయర్స్ ఉండాలి. ఎప్పుడైతే 14th 10th month 2021 వరకు 18 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 25 ఇయర్స్ ఫర్ జనరల్. సో ఎవరైనా ఓబీసీ అండ్ SC, ST ఉన్నారనుకో, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, అదేవిధంగా SC, ST వాళ్ళకు 5 ఇయర్స్. అంటే ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు, SC, ST వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో అప్రెంటిస్షిప్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి అప్లై చేసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ITI పాస్ అయి ఉండాలి. అదేవిధంగా NCVT సర్టిఫికేట్ ఉండాలి ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్లో. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఒక డేట్లో పిలుస్తారు. మన యొక్క ప్రొఫైల్ అన్నీ కూడా మనం షార్ట్ లిస్ట్ అయితే మనకు ఏదైతే అప్రెంటిస్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఏం చేయాలంటే దీనికోసం మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే విధంగా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే వెన్యూ ఉందో అది నేను ఇప్పుడు చెప్తాను. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సో కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ CLDC, నలంద కాంప్లెక్స్, TIRF రోడ్, ECIL, హైదరాబాద్. సో ఇది ECILలో ఉంటుంది. సో నెక్స్ట్ దీని యొక్క జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి డీటెయిల్గా చదువుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ వాళ్ళకు రిజర్వ్డ్, అంటే ఓన్లీ రెసిడెంట్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి 2 steps ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు MSDEలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్ అనే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవాలి. దీని తర్వాత మీరు ECL వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ కెరియర్ పేజెస్ ఉంటుంది. కెరియర్ పేజెస్కి వెళ్తే ఈ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అక్కడ అప్రెంటిస్షిప్ అనే నోటీస్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సో MSDE ఏదైతే నెంబర్ ఉంటుందో, అంటే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ECL వెబ్సైట్లో. సో దీని తర్వాత మీకు ఆ 2 వస్తాయి కదా, ఆ ప్రింట్ తీసి పెట్టుకోండి. MSDE అదేవిధంగా ECLO పోర్టల్లో అప్లై చేసిన ఈ 2 కూడా అప్లికేషన్ ఫాము, MSD రిజిస్ట్రేషన్ ఫామ్, ఈ 2 కూడా మనము ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. దీని తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన టైం వచ్చేసి 2nd 9th month నుంచి 16th 9th month వరకు. సో మనకైతే టైం చాలా తక్కువగా ఉంది. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నా, 2nd 9th month నుంచి 16th 9th month వరకు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసి పెట్టుకోండి. దీని తర్వాత ఫర్దర్గా మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ ఆర్ మెసేజ్ అయితే మీకు ఇస్తారు. సో మెసేజ్ ఇచ్చి ఏ రోజు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలో అనేది దాంట్లో ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే నేను చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది 2nd 9th month 2021. లాస్ట్ డేట్ వచ్చేసి 16th 9th month 2021. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, ఎవరికైతే మెయిల్స్ వస్తాయో వాళ్ళకు ఒక డేట్ వస్తుంది. ఏదైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఈ పలానా డేట్ రోజు మీరు అటెండ్ కండి అని. సో ఆ డేట్స్ వచ్చేసి 29th month నుంచి 25th 9th month వరకు. సో ఈ డేస్ 6 days మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మనము ప్రాపర్గా మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక మెయిల్ వస్తుంది, యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద అప్రెంటిస్షిప్ అని వస్తుంది. సో దాని తర్వాత మీరు వచ్చేసి ఆ ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీ అన్నీ కూడా మనము 9th 10th month వరకు, అంటే 9th date 10th month వరకు మనమైతే కంప్లీట్ చేసుకోవాలి ఫార్మాలిటీస్. ఈ తర్వాత
మనం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 15th 10th మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్. సో ఒకసారి చూడండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలంటే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ 1 ఫోటో కాపీ అలాంగ్ ద సెల్ఫ్ అటాచ్డ్, అంటే మీరే సైన్ చేస్తే సరిపోతుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది తీసుకోండి, దాని మీద మీ సైన్ చేయండి. అండ్ రీసెంట్ కలర్ ఫోటో ఉంటుంది కదా, దాని మీద పేస్ట్ చేసి పెట్టండి. అదేవిధంగా మీ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. ఎంఎస్డిఈ రిజిస్ట్రేషన్కి దానికి ఒక ఫామ్ వస్తుంది, అది కూడా ప్రింట్ తీసుకెళ్ళండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి ఒకటి, అదేవిధంగా ఆధార్ కార్డ్ ఈజ్ ఏ ఐడి ప్రూఫ్. నెక్స్ట్ క్యాస్ట్, నీ ఎస్ఎస్సి ఐటీఐ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి. సో ఇవన్నీ కూడా మనం ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క లిస్ట్ అనేది, షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మనం ప్రాపర్ ఛానల్ వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి మన ఫర్దర్ ప్రాసెస్ని. సో ఇది వచ్చేసి ఐటీఐ అప్రెంటిస్షిప్ కోసం ఈసీఎల్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో తప్పకుండా డేట్ లోపలైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.